హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకున్నా, ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా 10థ్ క్లాస్, 12థ్ క్లాస్ అర్హతతో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఫస్ట్‌గా ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి సీఎస్ఐఆర్ సెంట్రల్ లేథర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీఎల్ఆర్ఐ జాబ్స్‌కి సంబంధించి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, పోస్ట్‌లకొచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఏసీ అండ్ మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి అయితే వేకెన్సీస్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, రిక్రూట్‌మెంట్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు ఏమో 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10థ్ క్లాస్, 12థ్ క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. మంత్లీ సాలరీ వచ్చేసి 25,500 నుండి 81,100 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 23 జనవరి 2026 నాడు అయితే స్టార్ట్ అయింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 3 మార్చ్ 2026 నాడు క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి. వాళ్ళ వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి www.clri.org.స్లాష్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, అంటే డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఫస్ట్‌గా జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్‌లకు చూసినట్టయితే ఓన్లీ క్యాండిడేట్స్ హూ హావ్ పాస్డ్ ఇంటర్మీడియేట్ అండ్ హావ్ కంప్యూటర్ నాలెడ్జ్ కెన్ అప్లై ఫర్ దీస్ జాబ్స్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ 2 జాబ్‌లు ఉంటాయి కదా! జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి అభ్యర్థులు ఉంటారు కదా! ఇంటర్మీడియేట్ పాస్ అయిన అభ్యర్థులు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని మెన్షన్ చేశారు. ఈ ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్‌లు చూసినట్టయితే ఎస్ఎస్‌సి ఆర్ ఈ 12థ్ పాస్ అయినా సరిపోతుంది అని మెన్షన్ చేశారు. 10థ్ క్లాస్ పాస్ అయినా సరిపోతుంది అని మెన్షన్ చేశారు మల్టీ టాస్కింగ్ పోస్ట్‌లకు. ఫ్రెండ్స్, మంత్లీ సాలరీ చూసినట్టయితే 53,628 అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. జూనియర్ స్టెనోగ్రాఫర్స్‌కి అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! 39,545 ఇవ్వడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్‌లకి ఏమో రూ. 35,973 ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ లాస్ట్ అండ్ ఏజ్ లిమిట్ చూసినట్టయితే ఏజ్ లిమిట్ గనుక చూస్తే ఫస్ట్‌గా మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల పైన ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 28 సంవత్సరాల మధ్య లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి వుమెన్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, బీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళకు అయితే ఎలాంటి ఫీజ్ కండక్ట్ చేయలేదు. మిగతా అన్ని కేటగరీస్ వాళ్ళకు రూ. 500 అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజ్ అయితే. ఫ్రెండ్స్, సెలక్షన్ మెథడ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అన్ని క్వాలిఫై అయితే. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా! 23/1/2026 నాడు అయితే స్టార్ట్ అయింది. డెడ్‌లైన్ వచ్చేసి 2 మార్చ్ 2026 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఆ లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి వెళ్లి చెక్ చేసుకోండి. లేకుంటే నాకు కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్‌గా వాళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి www.clri.org.careers-.aspxలో అయితే అప్లికేషన్ అయితే కంప్లీట్‌గా ఫిల్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుండి అయితే మీరు ఆ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయ్యి అందులో ఫీస్ అంటే మీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి, ఫీస్ పే చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఒక కాపీని మీ దగ్గర ఉంచుకోండి. ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, 10థ్ క్లాస్ అర్హతతో మంచి జీవితం అని చెప్పుకోవచ్చు. సచివాలయంలో 10థ్ క్లాస్ అర్హతతో మీకు అయితే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.